నెల్లూరు జిల్లాలో ఎడగారు కోతలు మొదలయ్యాయని, ధాన్యంలో తేమ పేరు చెప్పి తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ మోసం చేస్తున్నారని రైతు సంఘం నేత గంగపట్నం రమణయ్య తెలిపారు. నెల్లూరు నగరంలోని సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు గంగపట్నం రమణయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ఇవ్వకుండా పుట్టి 17,000కే కొనుగోలు చేస్తున్నారన్నారు. తేమ పేరు చెప్పి పుట్టికి 70 కేజీలు ధాన్యం తీసుకుంటున్నారని చెప్పారు. దీనివల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. పర్యవేక్షించాల్సిన పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. నమస్కారం, నా పేరు గంగపట్నం రమణయ్య. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శిని. ఎడగారు ధాన్యం మన జిల్లాలో మార్కెట్లకు వస్తూ ఉంది. దాదాపు 15 రోజుల నుంచి పంట కోసి రైతులు మిల్లర్లకు ఇస్తూ ఉన్నారు. మధ్యలో దళారులు పుట్టి 17,000, మూడు కేజీలు తూకి అంటే పుట్టి 20 బస్తాలు 42 కేజీలు ఇవ్వాలా, 45 కేజీలు తీసుకుంటున్నారు. ఆ విధంగా పుట్టికి 70 కేజీలు నెమ్ము పేరుతో అదనంగా తీసుకుంటా ఉన్నారు. ఇది ఒక మోసం. వారికి మద్దతు ధర ఇస్తున్నారా? ప్రభుత్వం ప్రకటించిన ధర 18,750 రూపాయలు పుట్టికి, 850 కేజీలు వాళ్ళు చెప్పింది. మరి 920 కేజీలు తీసుకొని 17,000 ఇస్తున్నారు. దాదాపు 80,000 ఎకరాల్లో మోడల్ కింద సాగు చేశారు. కేఎన్ఎం 1638 అనే రకం సూపర్ ఫైన్ రకం కోనారం రీసెర్చ్ స్టేషన్ నుంచి ఈ విత్తనాలు తెచ్చుకొని మన జిల్లాలో రైతులు పండిస్తూ ఉన్నారు. సూపర్ ఫైన్ రకం బియ్యానికి నెంబర్ 1 సన్న రకం. రాష్ట్రంలో ఎక్కడా పంట లేదు. పైరు వేసుకుంటే 4 జిల్లాల్లో వరదలు పోయింది. ఉండేది 1 లక్షలు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మన జిల్లాలోనే పండింది. దాన్ని అయిన కాడికి ఎంత తక్కువకి ఇస్తే పనులు చెప్తారు. ముందు 16,000కి ఇస్తావా 17,000కి ఇస్తావా? నిన్న వాస్తవంగా 15 రోజులు పంట మార్కెట్లోకి వస్తుంటే దీన్ని ఎవరు పర్యవేక్షించాలా? సివిల్ సప్లైస్, పౌర సరఫరాల శాఖ పర్యవేక్షించాలి. పంట ఎంత వస్తుంది, ఎవరికి అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, ఎంత రేటు, ఏ రకం వేశారు, ముందస్తు జాగ్రత్తగా ఇదిగో మద్దతు ధర ఇంత ఉంది, ఇంతకంటే తగ్గించుకుంటే నేరం అని ఒక ప్రకటన చేయడం కానీ ఏం లేదు. నిన్న మొన్న 3 రోజుల నుంచి అక్కడక్కడ కోవూరు కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆందోళన చేస్తే అది మీడియాలో వస్తే నిన్న పౌర సరఫరాల శాఖ మేనేజర్ ఆయన చెప్తున్నారు 22 నుంచి 20% నెమ్ముంది, అందుకని చెప్పి తగ్గించుకుంటున్నారు, దాని మీద మేము చర్యలు తీసుకుంటాము. ఆ నెమ్ము ఉంటేనే కదా 3 కేజీలు అదనంగా ఇస్తున్నారు, పుట్టికి 70 కేజీలు అదనంగా తీసుకున్నారు. మళ్ళీ రేటు తగ్గించడం ఏంటని మేము రైతు సంఘం తరఫున ప్రశ్నిస్తున్నాం. అధికార యంత్రాంగం అంతా నిద్రపోతా ఉన్నారు. ఘోరమైన పరిస్థితి ఏంటంటే 30 ఏళ్ళ నుంచి మద్దతు ధర కొనడం లేదు. అసలు మద్దతు ధరే తక్కువ. వాస్తవంగా 25,000 పుట్టుంటే కానీ రైతులు గిట్టుబాటు కాదు. ఈ అదనంలో దిగుబడి తగ్గుతాయి. 17,000 లెక్కన కొంటే దుర్మార్గం, అన్యాయం, అక్రమం. పంట వచ్చే కాలంలో వీళ్ళందరూ నిద్రపోతున్నారు. ఒక ప్రకటన ఎక్కడన్నా చూసాం మనం, ఒక 2 లక్షలు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నెల్లూరు మార్కెట్లోకి వస్తామంటే సూపర్ ఫైన్ రకము ఒక ప్రకటన చేయకుండా మిల్లర్లను కూర్చోబెట్టి మాట్లాడారట. నిన్న మొన్న చెప్తున్నారు ఆయన మేనేజర్ గారు సివిల్ సప్లై. మిల్లర్లతో మాట్లాడితే ఏమొస్తుంది? రైతు సంఘాన్ని పిలవాలి కదా మీరు. మాకు కదా గ్రౌండ్లో ఏం జరుగుతుందో మాకు తెలుసు, మేము చెప్తాం. అందుకని ఇప్పటికైనా ఇంకా ఒక 40-50% పంట రావాల్సింది. నీరు పైన మబ్బులు వేస్తే రేటు తగ్గించేస్తున్నారు, చినుకులు పడితే రేటు తగ్గించేస్తున్నారు, గాలి పడితే రేటు తగ్గించేస్తున్నారు. ఎవరికి మీరు బాధ్యత వహించాలా? మేము చెప్తున్నాం. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్ గారు, ముఖ్యంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వెంటనే జోక్యం చేసుకొని మద్దతు ధర కాదు కదా 20,000 కనీసం కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది.
కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.